8-9 నెలలు నువ్వు మూసుకొని చదివినవనుకో మామ, రోజుకి 3-5 గంటలు రీల్స్ పక్కన పెట్టేసి 2026 ఎండ్ అయిపోయే లోపల నువ్వు బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్ కొట్టొచ్చు మామ. ఈ రోడ్ మ్యాప్ వేరే అన్ని రోడ్ మ్యాప్స్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో నీకు యాక్చువల్గా ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది ఉంది. నేను ఇప్పుడు 4-5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చెప్తా, అందులో ఏదో ఒక్కటే చూస్ చేసుకో, అందులోపలనే మాస్టరీ చేయడం స్టార్ట్ చేయి. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పేంటి తెలుసా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్ ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్ రీచ్ అయిన తర్వాత వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి జంప్ అయిపోతారు. ఏమనుకుంటారు, నా రెజ్యూమే పైన 4-5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయనుకో, ఇంటర్వ్యూయర్ నన్నే సెలెక్ట్ చేస్తారు అనుకుంటుంది. అది అబ్సల్యూట్లీ రాంగ్ మామ. నీ రెజ్యూమే మీద ఒకటే లాంగ్వేజ్ ఉండాలి, అందులోపల లైబ్రరీస్ ఉండాలి. 4-5 లాంగ్వేజెస్ అనేది ఉండకూడదు. నువ్వు ఏదర్ జావా నేర్చుకోవచ్చు, పిహెచ్పి నేర్చుకోవచ్చు, గో నేర్చుకోవచ్చు, పైథాన్ నేర్చుకోవచ్చు, రూబీ నేర్చుకోవచ్చు. ఇట్లా రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి ఏదో ఒక లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకో. నువ్వు బిగినర్ అని మైండ్లో పెట్టుకొని నేను మార్కెట్ అనలైజ్ చేసి నీకు చెప్పేది, రికమెండేషన్ ఇచ్చేది ఏంటి తెలుసా, జావా మామ. ఎందుకంటే ఇప్పటికీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్నీ జావా పైననే డెవలప్ అవుతున్నాయి, డిపెండ్ అవుతున్నాయి. ఇది నేర్చుకోవడానికి నీకు ఎంత లేకపోయినా 2-3 నెలలు పడుతుంది మామ. ఎందుకంటే స్టార్టింగ్లో చాలా కష్టం అనిపిస్తుంది. 3 monthsలో నువ్వు నేర్చుకోవాల్సిన టాపిక్స్ చెప్తాను విను. బేసిక్ ఫండమెంటల్స్ లైక్ వేరియబుల్స్, ప్రిమిటివ్ అండ్ రిఫరెన్స్ టైప్స్, కాన్స్టెంట్స్, కాస్టింగ్, అరేస్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇట్లా అన్ని టాపిక్స్ని ఒక వర్డ్ డాక్యుమెంట్లో పెట్టి దానిని చెక్ లిస్ట్ లాగా మార్చి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఉట్టి దానిని ప్రింట్అవుట్ తీసేసుకొని నువ్వు ఆ టాపిక్స్ అయిపోగానే చెక్ మార్క్ అనేది పెట్టేసుకో. ఇది నేర్చుకోవడానికి నీ దగ్గర తెలుగులో ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా, పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో మామ. అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తా, అది ఫాలో అయిపో. దీని తర్వాత నువ్వు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్లోకి జంప్ అవ్వాలి. జావా నేర్చుకుంటున్నావు అనుకో, జావాలోనే లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేయి. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టు. ఒకవేళ బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వకపోయినా గోయింగ్ ఫార్వర్డ్ జావా డెవలపర్ అయినా అవుతావు. ఇది నేర్చుకోవడానికి నీకు ఎంత లేకపోయినా 2-3 నెలలు పడుతుంది మామ. చాలా డిఫికల్ట్ ఉంటుంది, కాంప్లికేటెడ్ ఉంటుంది, అయినా కానీ కష్టపడు. ఒకటి ఏం చెప్తా తెలుసా, అట్లీస్ట్ ఒక 200-300 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అన్న సాల్వ్ చేయి. అవన్నింటినీ తీసుకుపోయి గిట్హబ్లో పెట్టు. ఆ గిట్హబ్ని తీసుకుపోయి లింక్డ్ఇన్లో పెట్టు. అట్లనే రిక్రూటర్స్ నిన్ను రీచ్ అవుట్ అవుతారు, నువ్వు రీచ్ అవుట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది నేర్చుకోవడానికి నీకు తెలుగులో ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా, ఇంజనీరింగ్ ఆనిముత్యంది ఈ ప్లేలిస్ట్ మామ. అబ్బా ఎంత క్లియర్గా, కన్సైజ్గా జెన్జీ వాళ్ళకి నచ్చేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసిండు మామ. ఇందులో మాత్రం క్రేజీ పిచ్చోన్ అయిపోయినా నేనైతే. ఈ ప్లేలిస్ట్ అయిపోయే లోపల నీకు రావాల్సిన టాపిక్స్ చెప్తాను విను. బిగ్ ఓ నోటేషన్, అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, హ్యాష్ టేబుల్స్, ట్రీస్, ఇంకా గ్రాఫ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇందాకట్లాగానే నేను చెప్పినా కదా, ఒక చెక్ లిస్ట్ అనేది తయారు చేసి పెట్టినా. కింద డిస్క్రిప్షన్లో ఆ వర్డ్ డాక్యుమెంట్ని ప్రింట్అవుట్ తీసుకో. ఎప్పుడైతే ఇది యాక్చువల్లీ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తావు చూడు, దానిని టిక్ మార్క్ పెట్టేసుకో. దీని తర్వాత డిజైన్ ప్యాటర్న్స్ మామ. నేను నేళ్ళగా కోడింగ్ నడుస్తుంది కాబట్టి తెలివిగా ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి, స్కేలబుల్ అండ్ మెయింటైనబుల్ కోడ్ ఎట్లా రాయాలి అనేది తెలియజేసేదే ఈ డిజైన్ ప్యాటర్న్స్ మామ. ఇది నేర్చుకోవడానికి ఎంత లేకపోయినా 2 months అయితే కంపల్సరీ పడుతుంది. ట్రస్ట్ మీ, నేను ఇది చెప్తున్నాను, నువ్వు స్టూడెంట్ అని తెలిసిన తర్వాత కూడా ఐఎమ్ సారీ, కానీ ఇంటర్నెట్ మొత్తం వెతికినా కానీ దీనంత బెస్ట్ రిసోర్స్ నాకు ఎక్కడ దొరకలేదు. ప్రోగ్రామింగ్ విత్ మాష్ది ఒక కోర్స్ ఉంది మామ. నాకైతే ఇక్కడ కెనడాలో $35-40 పడుతుంది. మరి నీకు ఎంత పడుతుందో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ఒత్తి తెలుసుకో. ఈ కోర్స్ అయిపోయే లోపల నీకు ఏమేమి వచ్చి ఉండాలి చెప్తా విను. క్రియేషనల్ ప్యాటర్న్స్, ప్రోటోటైప్, సింగిల్టన్, ఫ్యాక్టరీ మెథడ్, స్ట్రక్చరల్ ప్యాటర్న్స్, బిహేవియర్ ప్యాటర్న్స్. ఇప్పుడు చెప్పినవే కాకుండా కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ నేను ఆ చెక్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంతసేపు మనం ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఆ డేటాని తీసుకుపోయి ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి కదా. ఇప్పుడు వచ్చేసి నువ్వు డేటాబేసెస్ గురించి నేర్చుకోవాలి. ఇందులో 2 రకాలు ఉంటాయి మామ. ఫస్ట్ అయితే రిలేషనల్ డేటాబేస్, సెకండ్ది నో సీక్వెల్ ఆర్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అనమాట. రిలేషనల్ డేటాబేస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇందులో బిగినర్ ఫ్రెండ్లీ, మార్కెట్ని అనలైజ్ చేసి నేను నీకు ఇచ్చే సజెషన్ ఏంటి తెలుసా, MySQL. ఇది ఎక్కువ డిఫికల్ట్ ఉండదు కాబట్టి దీనికోసం 1 month కేటాయించు చాలు, దానికంటే ఎక్కువ అవసరం లేదు. దీనికోసం నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా, బ్రోకోడ్ అనే ఛానల్లో MySQL ట్యూటోరియల్స్ ఉన్నాయి మామ. బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేయండి. అందులోపల కవర్ అవ్వాల్సిన నీకు ఎసెన్షియల్ టాపిక్స్ చెప్తాను విను. డేటా క్వెరింగ్ అంటే ఏంటి, జాయిన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ క్వెరీస్ అంటే ఏంటి, డేటా మ్యానిపులేషన్ అంటే ఏంటి. ఇవే కాకుండా మళ్ళీ చెప్తున్నా, కింద చెక్ లిస్ట్లో ప్రొవైడ్ చేసిన టాపిక్స్ అన్నిటిని కవర్ చేయడానికి ట్రై చేయి. దీని తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది నో సీక్వెల్ డేటాబేస్ మామ. ఇప్పుడు నువ్వు నన్ను ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఆల్రెడీ ఇందాక MySQL నేర్చుకున్నాను, మళ్ళీ నాట్ ఓన్లీ సీక్వెల్ ఏంటి బ్రో అని చెప్పేసి. రిలేషనల్ డేటాబేసెస్లో నీకు రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఉంటాయి, కానీ నో సీక్వెల్లో అట్లాంటివన్నీ ఏమీ ఉండదు. నువ్వు బిగినర్ కాబట్టి అజ్యూమ్ చేసుకొని నీకు ఒక సజెషన్ ఇస్తున్నాను. ఇందులోపల MongoDB అనేది నేర్చుకోమామ.
మామ. నువ్వు ఆల్రెడీ MySQL నేర్చేసుకున్నావు కాబట్టి దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నుంచి 3 వీక్స్ స్పెండ్ చేయ చాలు. 100% అంతే సరిపోతుంది. ఇది నేర్చుకోవడానికి నీ దగ్గర ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటి తెలుసా? నిహార్ది ఇది ఒక వీడియో ఉంది, 1 గంటలో అయిపోతుంది. బేసిక్స్ అన్ని కవర్ అయిపోతున్నాయి ఈ వీడియోతో పాటు. ఇందులోపల నువ్వు కవర్ చేయాల్సిన టాపిక్స్ చెప్తాను విను. కంపారిజన్, అరే, ఎలిమెంట్ అండ్ ప్రాజెక్ట్ ఆపరేటర్స్, ఇంకా కొన్ని ఉన్నాయి దానిపైన అడిషనల్గా. నీకు యూట్యూబ్లో వేరే రిసోర్సెస్ దొరుకుతాయేమో, సర్చ్ చేయి. దాని చెక్ లిస్ట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దీని తర్వాత నువ్వు వెబ్ ఫ్రేమ్వర్క్స్ అనేది నేర్చుకోవాలి. నువ్వు ఒకవేళ పైథాన్ మీద ఫోకస్ చేస్తున్నావు అనుకో, ఈ రోడ్ మ్యాప్లో Django అనేది వెబ్ ఫ్రేమ్వర్క్. కానీ నేను ఇక్కడ జావా నీకు చెప్తున్నాను. జావాకి ఏముంది తెలుసా? స్ప్రింగ్ బూట్ అనే ఫ్రేమ్వర్క్ మామ. ఇది నేర్చుకోవడానికి నీకు ఎంత లేకపోయినా 2 నుంచి 3 నెలలు అయితే పడుతుంది అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. దీనికోసం హిందీలో అనుజ్ కుమార్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఒక మాస్టర్ క్లాస్ చేశాడు 6 గంటలది. క్రేజీగా ఎక్స్ప్లెయిన్ చేసిండు మామ, చాలా సింపుల్గా. ఇది అయిపోయే లోపల నీకు ఏమేమి టాపిక్స్ వచ్చి ఉండాలి చెప్తాను విను. స్ప్రింగ్ కోర్, స్ప్రింగ్ బూట్, డేటాబేస్ ఇంటిగ్రేషన్, ఇంతే కాకుండా వేరే చెక్ లిస్ట్ లో ప్రొవైడ్ చేసిన టాపిక్స్ అన్ని. ఓకే, ఇదంతా అయిపోగొట్టేసినావు అనుకో, నీ పేరు పక్కకి బ్యాక్ అండ్ డెవలపర్ అనే ట్యాగ్ ను అతికించేసుకోవచ్చు మామ. కానీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం ప్రోగ్రెస్ అవ్వాలి, మంచి ప్యాకేజ్ రావాలి అని అంటే ఏం చేయాలి నేను ఇప్పుడు చెప్తాను విను. API డిజైన్ కోసం GraphQL అనేది నేర్చుకోవాలి మామ నువ్వు. స్కేలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ కోసం Redis, REDIS. ఏసింక్రనస్ ప్రాసెసింగ్ కోసం RabbitMQ అనేది నేర్చుకోవాల్సి వస్తుంది మామ. అంతేకాకుండా నువ్వు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ తో పాటు కొంచెం డెవాప్స్ నేర్చుకున్నావు అనుకో, లైక్ డాకర్ కానివ్వు, లేకపోతే జెన్కిన్స్ కానివ్వు, లేకపోతే క్యూబర్నెటీస్ కానివ్వు, ఈ టాపిక్స్ నేర్చుకున్నావు అనుకో నీ రెజ్యూమేకి మంచి అడిషన్ అవుతుంది. నీకు ఇనిషియల్ ప్యాకేజ్కి డబుల్ ప్యాకేజ్ వెంటనే దొరికేస్తుంది మార్కెట్లో. ఓకే, ఇంతసేపు చెప్పింది బాగానే ఉంది కుశాల్. ఫ్యూచర్ ప్రూఫ్ కోసం ఏమన్నా చెప్పొచ్చు కదా నువ్వు నన్ను అడిగితే. ఫ్యూచర్ ఎట్లాగో మనం క్లౌడ్లో చూస్తున్నాం కాబట్టి ఏదర్ AWS లేకపోతే Azure లేకపోతే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ GCP అనేది నేర్చుకో. నీ లైఫ్ సార్టెడ్, నీ కెరియర్ అయితే సార్ట్ అయిపోతుంది అనమాట. అంతే మామ, ఈ వీడియోకి ఇక వెళ్ళి కూర్చొని చదవడం స్టార్ట్ చెయ్యి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు, సరేనా?